గనుల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించేదాని కోసం ఈరోజు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా డోలా శ్రీ బాల వీరేంద్ర స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు ఆగుంట శ్రీనివాసులతో పాటు పలువురు శాసనసభ్యులు, బోర్డు చైర్మన్లు కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. త్వరలో ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ భవన సముదాయం ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గనుల శాఖ కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు, రానున్న రోజుల్లో గనుల శాఖలో ఉన్నటువంటి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగరంలోని ఆటో నగర్లో 10.94 కోట్ల వ్యయంతో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కొల్లు రవీంద్ర, అదేవిధంగా డోలా శ్రీ బాల వీరేంద్ర స్వామి ఆధ్వర్యంలో కూడా పలు భూమి పూజ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. సింగరాయకొండలోని అండర్-19 బాలికల హ్యాండ్బాల్ పోటీలను రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరేంద్ర స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, అదేవిధంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో బాలికల క్రీడలకు, అదేవిధంగా పేద క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా మంత్రి స్వామి హామీ ఇవ్వడం జరిగింది.